హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, మనకి నీట్ 2024 ఆన్సర్ కీ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఆన్సర్ కీ ఇంత ఎర్లీగా రిలీజ్ అవ్వడం వల్ల ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఎంబీబీఎస్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చన్నా అని చాలామంది స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ కూడా అడుగుతున్నారు. మీకు ఒక అవగాహన కల్పించడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. నార్మల్గా మనకి నీట్ 2024 యొక్క అఫీషియల్ డేట్ వచ్చేసి రిజల్ట్ రావడానికి వాళ్ళు June 14న రిజల్ట్ వస్తుందని చెప్పారు. మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వాళ్ళు రిలీజ్ చేసిన ప్రకారం June 14న రిజల్ట్ రావాలి. కానీ ఇంత ఎర్లీగా ఆన్సర్ డేట్ రిలీజ్ చేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది ఇంకా ప్రీపోన్ అవ్వచ్చు, రిజల్ట్ అనేది June 14 కన్నా ముందే రావచ్చు అని చాలామంది అంటున్నారు. మనం ఒకసారి లాస్ట్ 2 years మనకి ఎగ్జామ్ జరిగిన టైంకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఎన్ని మంత్స్ పట్టిందో చూద్దాం. మీరు కనుక నీట్ 2022 అబ్జర్వ్ చేస్తే 17th Julyన ఎగ్జామ్ జరిగింది. మనకి ఆన్సర్ కీ అనేది 31st Augustన రిలీజ్ చేశారు. రిజల్ట్ అనేది దాదాపు ఒక 1 week తర్వాత 7th Septemberలో రిజల్ట్ రిలీజ్ చేశారు. మనకి కౌన్సిలింగ్ అనేది 10th Octoberన స్టార్ట్ అయింది. అలాగే 2023 ఇయర్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ అనేది 7th Mayన జరిగింది, ఆన్సర్ కీ అనేది 4th Juneన ఇచ్చారు. అలాగే రిజల్ట్ అనేది 13th Juneన ఇచ్చారు. ఒక 10 days టైం తీసుకున్నారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ అనేది 20th Julyన స్టార్ట్ అయింది. ఇప్పుడు అందరి డౌట్ వచ్చేసి 2024 ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? మనకి నీట్ 2024 అనేది 5th Mayన జరిగింది. మనకి ఆన్సర్ కీ అనేది 30th midnightన రిలీజ్ చేశారు. మనకి రిజల్ట్ అనేది అఫీషియల్గా 14th June అని చెప్పారు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇన్ని డేస్ టైం తీసుకోకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు 6th నుంచి 9th June లోపు మనం నీట్ 2024 యొక్క రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే మీరు చూడండి, ప్రీవియస్ 2 years తీసుకుంటే 7 to 10 days మాత్రమే గ్యాప్ తీసుకున్నారు, 7 to 9 days మాత్రమే. మనం ఆ ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఈ ఇయర్ కూడా 6th నుంచి 9th June ఈ మధ్యలో మనం నీట్ 2024 యొక్క రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నా అని మీరు నన్ను అడిగితే మనకి కౌన్సిలింగ్ రిజల్ట్ వచ్చిన టైంకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి దాదాపు ఒక 1 month గ్యాప్ అయితే ఉంది. చూడండి, 7th Septemberన రిజల్ట్ వస్తే 10th Octoberన రిజల్ట్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగే జరుగుతుంది, ఆ తర్వాత స్టేట్ కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈ ఇయర్ అలా కాకుండా కామన్ కౌన్సిలింగ్ ఉన్నా కూడా దాదాపు ఒక 1 month అయితే టైం పట్టచ్చు. ఇక్కడ కూడా 13th June 20th July 1 monthకి అయితే మినిమం గ్యాప్ పడింది. ఇప్పుడు కూడా మనం అలానే చూసుకుంటే ఒకవేళ 6th నుంచి 9th June కానీ వాళ్ళు రిజల్ట్ అనేది ఇస్తే, ఒకవేళ అలా కాకుండా 14th Juneనే అఫీషియల్ డేట్నే రిజల్ట్ ఇస్తే మనం ఒక 1 month గ్యాప్ తీసుకుంటే 2nd week of Julyలో మనకి నీట్ 2024 కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. ఓకేనా? మినిమం 1 month గ్యాప్ అయితే ఉంటుంది మనకి రిజల్ట్ వచ్చే టైంకి లేకపోతే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి. ఇది అలాగే నెక్స్ట్ ఎంబీబీఎస్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అని కూడా చాలామంది అడుగుతున్నారు. మనం లాస్ట్ ఇయర్ తీసుకుంటే September 1న స్టార్ట్ చేశారు. మనకి కరోనా వచ్చిన తర్వాత చాలా డిలే అయిపోయింది, అకాడమిక్ ఇయర్ అనేది చాలా డిలే అయిపోయింది. ఈవెన్ దో డిలే అయినా కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక 1 month గ్యాప్ రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. అంతకు ముందు నవంబర్లో స్టార్ట్ అవుతే లాస్ట్ ఇయర్ వచ్చేసి సెప్టెంబర్లోనే స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఇయర్ కూడా ఒకవేళ కౌన్సిలింగ్ కనుక ఫాస్ట్గా జరిగితే August 15th తర్వాత అలా మీకు ఎంబీబీఎస్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. మనకి కౌన్సిలింగ్ మొత్తం అయిపోయేంత వరకు వెయిట్ చేయరు ఎంబీబీఎస్ క్లాసెస్ అనేవి. వన్స్ 2nd round అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎంబీబీఎస్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. స్టేట్ కోటా కౌన్సిలింగ్లో 2nd round అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఎంబీబీఎస్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. నేను ఎక్స్పెక్ట్ చేసేది వచ్చేసి August 15th నుంచి లేకపోతే August 15 నుంచి September 1st లోపు మీకు ఎంబీబీఎస్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే. మనం ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ చూస్తే కూడా అలానే ఉంది. ఓకేనా? చూద్దాం రిజల్ట్ అనేది అఫీషియల్ డేట్న వస్తుందో లేకపోతే ఇంకా ముందే వస్తుందో. మీకు కనుక పర్సనల్గా గైడెన్స్ కావాలి అనుకుంటే టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు నేనే మీకు పర్సనల్గా గైడ్ చేస్తాను.
సో ఎప్పుడు అప్డేట్స్ వస్తాయి, ఎలా పెట్టుకోవాలి, కాలేజెస్ ఎలా పెట్టుకోవాలి, సో త్వరగా మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాను. మీరు ఏది మిస్ అవ్వకుండా సో మీకు వచ్చిన మార్క్స్కి బెస్ట్ కాలేజ్లో రావడానికైతే సో నేను నా ప్రయత్నం అయితే మీకు ట్రై చేస్తాను. సో ఇన్ కేస్ మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మీకు స్క్రీన్ మీద ఈ నెంబర్ కనిపిస్తుంది కదా, 9490466301. సో ఈ నెంబర్కి వాట్సాప్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇదే ఫోన్పే నెంబర్, ఈ నెంబర్కి కూడా 3000 రూపీస్ పే చేసేయచ్చు. సో పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఏం అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు పర్సనల్గా ఫాలో అప్ చేస్తాను. సో ఇది మనకి రిజల్ట్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానికి సంబంధించి ఒక ఎక్స్పెక్టేషన్. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.